మీరు దేవునికి ఎంత విలువైన వారో తెలుసా? ఒకవేళ తెలియకపోతే ఈ వాక్యం చివరి వరకు వినండి. అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని వాక్యం చూసుకుందామా? జకర్యా గ్రంథము 2వ అధ్యాయం 12వ వచనం. మరియు తనకు స్వస్థమని యెహోవా ప్రతిష్టమైన దేశములలో యూదాను స్వతంత్రించుకునను, యెరూషలేమును ఆయనను కోరుకునెను. జకర్యా గ్రంథం కేవలం భవిష్యత్తు గురించి మాత్రమే కాదు, ఆ సమయంలో తీవ్ర నిరాశలో ఉన్న ఒక జాతి గురించి దేవుడు వారికి ఇచ్చే భరోసా గురించి చెప్పడం అనేది జరిగింది. సుమారు 520 సంవత్సరంలో అప్పుడు యూదుల పరిస్థితి అనేది చాలా దారుణంగా ఉండడం అనేది జరిగింది. పర్షియా రాజు అయిన కొరెగు ఆజ్ఞ మేరకు యూదులు బబులోను చెర నుండి 70 ఏళ్ల తర్వాత తిరిగి తన స్వదేశానికి వచ్చారు. వారు తిరిగి వచ్చేసరికి యెరూషలేము నగరం, దేవాలయం పూర్తిగా ధ్వంసమై ఉన్నాయి. చుట్టూ శత్రువుల భయం, ఆర్థిక ఇబ్బంది వారిని ఎంతగానో కృంగతీయడం అనేది జరిగింది. దేవుడు మనల్ని ఇంకా ప్రేమిస్తున్నాడా, ఆయన మనల్ని వదిలేశాడా అనే సందేశం వారిలో ఉండడం అనేది జరిగింది. అలాంటి సమయంలో దేవుడు జకర్యా గారి ద్వారా నేను ఆ నగరాన్ని ప్రేమిస్తున్నాను, ఆ నగరాన్ని కోరుకుంటున్నాను అని జకర్యా గారి ద్వారా వారికి ధైర్యం అనేది ఇవ్వడం అనేది జరిగింది. ఈ 12వ వచనానికి సరిగా ముందు వచ్చిన 8వ వచనాలు మనం చూసుకున్నట్లయితే దేవుడు మనతో ఎలాగని చెప్తున్నాడు, ఏమనంటే, మిమ్మల్ని ముట్టువాడు తన కనుపాపను ముట్టువాడన్నట్టు ఆయన సెలవిచ్చుచున్నాడు. దీని అర్థం ఏమిటంటే దేవుడు కనురప్పలాగా మనల్ని చూసుకుంటాడంట. ఈ పదం వెనకాల 3 ముఖ్యమైన అర్థాలు అనేవి దాగి ఉన్నాయి. అవి ఏమిటంటే, మానవ శరీరంలో అత్యంత సున్నితమైన భాగం ఏంటి అని మనం చూసుకున్నట్లయితే కన్ను. ఇది మనందరికీ తెలిసినది. అందుకనే దేవుడు తన కన్నుతో పోల్చడం అనేది జరిగింది. మనం కంటిలో చిన్న నలుసుపడినా, చిన్న ధూళిపడినా మనం తట్టుకోలేం. దేవుడు ప్రజలకు ఏదైనా హాని కలిగితే అది తన వ్యక్తిగతమైన ఒక బాధ ఆయనకు చూపడుతుంది. అందుకని దేవుడు తన కంటితో పోల్చడం. నిజంగా నేను ఎవరైనా ఈరోజు బాధ పెట్టినా, నేను ఎవరైనా ఏదైనా చేసినా ముందుకంట ఫస్ట్ బాధపడేది ఎవరంటే దేవుడు. అది మనం చాలా వరకు మనం గుర్తించుకోవాలి. రెండోది ఏంటంటే నిరంతర రక్షణ. మన కంటికి ఏదైనా ప్రమాదం జరుగుతుంది అని అంటే వెంటనే కనురెప్పలు అనేవి ఇలాగా మూసుకుపోతాయి. మన కంటికి ఏ ప్రమాదము, ఏ అపాయము కలగకుండా కనురెప్పలు అనేవి వాటికి ఒక బాడీ గార్డ్ కింద కాపలు అనేది కాస్తూ ఉంటాయి. దేవుడు కూడా తన ప్రజలకు ఏదైనా హాని కలిగినప్పుడు, తన ప్రజలకు ఏదైనా అపాయం కలిగినప్పుడు, కంటికి ఏ విధంగా అయితే అపాయం జరిగినప్పుడు కనురెప్పలు ఎంత స్పీడ్గా అయితే మరి మూసుకుంటాయో అదే విధంగా దేవుడు అంతే వేగంతో మనల్ని కాపాడడం అనేది జరుగుతుంది. మూడోది ఏంటంటే దేవుని దృష్టిలో మన విలువ. ఇక్కడ కనుపాప అనే పదం అరబిక్ అండ్ హిబ్రూ భాషలో మనం చూసుకున్నట్లయితే దాని యొక్క అర్థం మనం తెలుసుకున్నట్లయితే కంటిలోని చిన్న మనిషి అని ఒక అర్థం అనేది వస్తుంది. మనం ఎదుటివారి కళ్ళలో చూసినప్పుడు మన ప్రతిబింబం అనేది వారి కంటిపాపలో కనిపిస్తుంది. అలాగే దేవుడు మిమ్మల్ని ఎప్పుడు తన కంటి ముందే ఉంచుకుంటాడని, ఆయన దృష్టి ఎప్పుడు మన మీదే ఉంటుందని ఈ మాటకు సారాంశం. ఈ అంశాలన్నీ మనం చూసాక మనకు దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే దేవుడు మనల్ని ఎంతగానో ఆయన కనురెప్పలతో కాచి కాపాడుతున్నాడు. ఇశ్రాయేల్ని కాపాడు దేవుడు, కునుకడు నిద్రపోడు. సరే, మన దేవుడు తన కంటితో మనల్ని పోలుస్తున్నాడు. మన కంటికి ఏదైతే అపాయం కలిగినప్పుడు కనురెప్ప ఏ విధంగా అయితే మూసుకుంటుందో అదే విధంగా మన జీవితంలో ఏదైనా సమస్యల వలయంలో పడిపోయినా, లేదంటే ఏదైనా ప్రమాదంలో పడిపోయినా దేవుడు మనల్ని ఎంత స్పీడ్గా మనల్ని కాపాడుతున్నాడనే ఈ వచనం అనేది మనకు తెలియజేస్తుంది. ఈ వచనం ద్వారా మనం నేర్చుకోవాల్సింది ముఖ్యంగా ఏంటంటే, దేవుడు ఒకరిని ఎన్నుకుంటే పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నా, చెరలో ఉన్నా, శ్రమల్లో ఉన్నా, సమస్యల్లో ఉన్నా ఆయన వారి దగ్గరకు అనేది చేర్చుకుంటాడు. ఇక్కడ నేను చిన్న మాట చెప్పి మీకు ఎగ్జాంపుల్గా చెప్తాను. కొన్నిసార్లు చూడండి, మన ఆలోచనలు అనేవి వేరేగా ఉంటాయి. సాతాను మనల్ని కృంగతీసేయాలనే మాటలు మనకు వినబడుతుంటాయి. ఏమనంటే, నువ్వు ఏది సాధించలేవు, నిన్ను అందరూ విడిచిపెట్టేశారు, నువ్వు ఏ పని చేయలేవు, ఇంకా నీ పని ఇంకా అయిపోయినట్టే అని చెప్పి ఎన్నో మాటలు ఎంతోమంది ద్వారా మనకు వినబడుతూ ఉంటాయి.
సాతాను ఎన్నో మాటల ద్వారా మనల్ని కృంగతీస్తూ ఉంటాడు. అలాంటినప్పుడు దేవుడు అంటున్నాడు, నేను నిన్ను ఆదుకుంటాను, నేను నిన్ను కాపాడుతాను, నేను నిన్ను కంటి రెప్పల వల్ల నేను కాపాడుతానని చెప్పి దేవుడు మనకు వాగ్దానం అనేది ఇస్తున్నాడు. దేవుడు వాగ్దానం ఇచ్చాడంటే నమ్మదగినవాడు, ఆయన మాట ఇచ్చాడంటే తప్పుడు. ఈరోజు మరి ఎలాగైతే బబులోను చెరలో నుండి వారు వచ్చినప్పుడు వారిని ఎలాగైతే కాపాడి వారికి వచ్చిన శ్రమల నుండి, వారికి వచ్చిన ఇబ్బందుల నుండి దేవుడు ఎంతగానో వాళ్ళని విడుదల చేశాడో, వారిని ఎంతగానో కాచి కాపాడ్డాడో, ఈరోజు నీ జీవితంలో శ్రమలైనా ఉండి, ఈరోజు నీ జీవితంలో ఉన్న కష్టాల నుండి, ఈరోజు నేను వెంటాడుతున్న సాతాను అంధకార చీకటి శక్తుల నుంచి ఆయన విడిపించగల గొప్ప దేవుడు, గొప్ప శక్తివంతుడు ఆయనే. మీరు నిజంగా నమ్మినట్లయితే అందరూ ప్రార్థించండి. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, కృపగలిగిన దేవా, ఈరోజు మాకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాం నాయన. నీ వాగ్దానం ద్వారా మమ్మల్ని ఆత్మీయంగా బలపరుస్తున్నందుకు నీకు వందనాలు. యూదా దేశంను ఏ విధంగా అయితే స్వతంత్రించుకున్నారో అటు రీతిగా మమ్మల్ని స్వతంత్రించుకున్నట్లుగా నీకు వందనాలు నాయనా. మరి మా జీవితంలో మరి అనేక ఒక మాటలు మాకు వినబడుతున్నాయి నాయన. మేమేమీ చేయలేము, ఏమీ సాధించలేము, జీవితంలో పోరాడలేము అనే మమ్మల్ని వెంటాడుతున్న యొక్క మాటలను తొలగించండి అయ్యా నాయన. నీ మీద నమ్మకంతో మేము ముందడుగు వేసి ప్రతి పనిలోనూ విజయం సాధించేలాగా సహాయం చేసి నడిపించండి. మరి మాకున్న శత్రువుల నుంచి మమ్మల్ని విడుదల కలుగ చేయండి. మమ్మల్ని కంటి రెప్పలా కాచి కాపాడుతున్నావు అన్నవయ్యా నాయన. మరి కన్నుకు ఏ అపాయము కొలగకుండా మరి కంటి రెప్పలు ఏ విధంగా అయితే మరి కాపాడుతున్నాయో, మరి మాకు కూడా ఏ అపాయము కలగకుండా మమ్మల్ని స్వతంత్రించుకొని మమ్మల్ని కాపాడుతున్నందుకు నీకు వందనాలు నాయనా. ఈ దినమంతటిని కృపా కాపుదల అందరికీ అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మిషన్ అడిగి వేడుకుంటున్న మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ మై గాడ్ బ్లెస్ యు. దేవుడు మీ అందరిని దీవించును గాక. ఆమేన్. దేవుని చిత్తమైతే రేపటి దినం మరొక వాగ్దానంతో కలుసుకుందాం. అంతవరకు సెలవు.